మేడం ఇక్కడ ఇప్పుడు కాపుల కోసం కాపుల కోసం కాపుల హక్కుల కోసం పోరాడుతామని కొంతమంది, లేదు ఒక విధ్వంస పాలన ఏపీలో నడుస్తుంది దాన్ని ఎలాగైనా దించాలని చెప్పి జనసేనని. సో ఇక్కడ ఇద్దరు కలిశారు, ఓకే ఫైన్. కానీ ఇక్కడ ఉన్న కాపు మెజారిటీ ప్రజల్లో ఎవరిని ఇదిగా తీసుకుంటారు? ఇక్కడ హరిరామ్ జోగిని లేకపోతే ముద్రగడ్ని తీసుకుంటారా, లేకపోతే అధికారం కోసం చూస్తున్న పవన్ తీసుకుంటారా? ఇప్పుడు యాక్చువల్గా చూడాలంటే కాపు వర్గం అనేది అసలు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చిన ప్రాతిపదికలో అది అన్ని ప్రాతిపదికలతో పాటు సమానంగా ఒక ప్రయారిటీ కింద ఉంది, కానీ అదే ఓన్లీ మోటో కింద ఆయన రాలేదు. కానీ దాన్ని వీక్ పాయింట్ కింద పెట్టి వాడేది వీళ్ళిద్దరు, ఎవరు ముద్రగడ గారు, హరిరామ్ జోగయ్య గారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యునైటెడ్ గా ఉండడానికి ఎప్పుడన్నా వాడారు తప్ప ఇలాగా వాళ్ళని వేరే వాళ్ళ నుంచి దూరం చేయడానికో లేదా వేరే వాళ్ళ మీద ఉసిగొల్పడానికో ఏ రోజు ఈయనైతే వాడలేదు. సో ఎవరైనా మనుషులు కొంచెం విఘ్నత ఉంటే ఏం ఆలోచిస్తారు? కలిసి పనిచేయాలి. మనం ఏమి ఈ మొక్క నీది ఈ మొక్క నాది అని దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు పంచుకొని బతికేలేం కదా రాజకీయాల్లో. ఒక రాష్ట్రంలో మనం ఉన్నప్పుడు అందరూ కలిసి ఒక సరైన నాయకత్వం ఎవరివ్వగలుగుతారు? ఆ నాయకత్వంలో ప్రతి వర్గము వారికి కావాల్సినవి ఏమేమి కనీస అవసరాలు ఉన్నాయి, ఏమేమి ప్రణాళికలు లేదా ఏమేమి ఫండ్స్ వాళ్ళకి ఇస్తే ప్రతి వర్గము బ్యాలెన్స్డ్గా ముందుకెళ్తుంది, అందరూ కలిసి బాగుపడతారు, అభివృద్ధి వైపు నడుస్తారు అంటే వాళ్ళకి చెప్తారు. కానీ ప్రతిసారి కులం అంటే మాత్రమే వాళ్ళ సైడే నడుస్తారు అని జగన్ లాంటి వాళ్ళు అనుకుంటున్నారు తప్ప నాకు తెలిసి ఆంధ్రాలో మరీ అంత పిచ్చోళ్ళు అయితే లేరు. అయితే హరిరామ్ జోగయ్య ఎపిసోడ్లో నిజంగా పవన్ కళ్యాణ్ హెల్ప్ చేస్తారనుకోవచ్చా లేదా ఇరుకుని పెడుతున్నారు అనుకోవచ్చా ఈ లేఖల విషయంలో? ఆయన అతి తెలివిగా బిహేవ్ చేస్తున్నారండి. సో అతి తెలివి ఏంటంటే పవన్ నీ పక్కన నేను ఉన్నానంటారు, కొడుకుని తీసుకెళ్లి వైసీపీలో పెడతారు. ఈయన పవన్ పొగుడతాడు, కొడుకు ఒక గంటలో పవన్ ని తిడతారు. సో ఒకే ఫ్యామిలీ నుంచి రెండు స్వరాలు వినిపించడం అనమాట. ఎందుకు అనుకోకూడదు? ఈయన వాళ్ళ స్పై అని జనసేన పార్టీలో ఎలాగోలా ఈయన ఇలా ఎంటర్ అయ్యి వీళ్ళ వ్యూహాలన్నీ అక్కడ చెప్తే వీళ్ళు వ్యూహంని ప్రజల ముందుకు తెచ్చే లోపే ప్రతి వ్యూహము ప్రతి దాడి వాళ్ళు చేసేయచ్చు కదా. సో అలా అని ఎందుకు అనుకోకూడదు? లేకపోతే కనీసం మీ అబ్బాయి వెళ్ళారు, ఒక మనిషి మీద ఒక నాయకుడి మీద ఒక పార్టీ మీద అభిమానం తగ్గడం వేరే విషయం. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు తిట్టాలి? అదేం అవసరం ఉంది? సో ఆయన ఇంతవరకు వచ్చి మీకు పాలిటిక్స్లో మిమ్మల్ని ఏదో నాశనం చేసేసిందో పాడు చేసేసిందో అయితే లేదు కదా. ఇంకా ఆయన ఇప్పుడు అసెంబ్లీలోకి రానివ్వండి, అప్పుడు చూపిస్తారు కదా. అప్పుడు మీరు తప్పులు ఇవి రైట్లు ఇవి అని చెప్పి చూపించడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఏమీ లేకుండా ఫస్ట్ అటాక్ చేస్తేనే ఎంట్రీ లాగా జగన్ గారు ఏదైనా అంతే కదా. ఎవరి కులం నుంచి అయినా సరే ఒక మనిషిని చేర్చుకోవాలంటే వాళ్ళ కులాన్ని ఆయన తిట్టాలి, ఆ కులంలో ప్రముఖ నాయకుడు ఎవరైనా ఉంటే ఆయన తిట్టాలి. తిడితే కానీ ఇక్కడ గేట్ ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఈయన గేట్ ఓపెన్ అవ్వాలి హరిరామ్ జోగయ్య గారి కొడుక్కి అంటే పవన్ని తిట్టాలి. ఆ కుటుంబం మీద ఏ విధంగా నమ్మకం ఉంచుకోవాలి ప్రజలు? ఎందుకు ఉంచుకోవాలి? సో వాళ్ళకి ఇప్పుడు చూడండి, రైట్ చేద్దాం అనుకుంటే ఒకటే దారి ఉంటుంది, తప్పించుకోవాలి రాంగ్ చేయాలంటే 100 ఆలోచించాల్సి ఉంటుంది. ఒక అబద్ధాన్ని నిలబెట్టాలి, ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే తిమ్మిని బమ్మిని చేయాలంటే 100 చేయాలి. సో జగన్ గారి ప్రయత్నంలో ఇదొకటని ఎందుకు అనుకోకూడదు? హరిరామ్ జోగయ్య గారు వచ్చి జనసేన పార్టీలో ఏ మాత్రం ఎంట్రీ ఇచ్చినా ఏదో మూల నుంచి మొత్తం అంతా తీసుకెళ్ళి అక్కడ ఇస్తారు, కొడుకు ఇస్తారు, కొడుకు తీసుకెళ్ళి జగన్కి ఇస్తారని ఎందుకు అనుకోకూడదు? అయితే ఇటు హరిరామ్ జోగయ్య కానీ లేకపోతే ముద్రగడ కానీ ఇద్దరు పావులే అంటారు వైసీపీలో. డెఫినెట్లీ మీరు ప్రతి కాస్ట్ తీసుకోండి, మీకు 2-3 పావులు కనపడతాయి. వాళ్ళ ఓన్లీ వాళ్ళ జీవితానికి ఉన్న అర్థం చివరికి ఆయన ఎట్లా చేసేసాడంటే వాళ్ళ సొంత కులం మీదే అటాక్ చేయడం, వాళ్ళ సొంత వర్గం మీదే అటాక్ చేయడం, వాళ్ళ కులంలో నాయకులు అనే వాళ్ళ మీద వాళ్ళ నమ్మకం మీద కొట్టాలని చూడడం. అంతే. మీరు ఏ కులమైనా తీసుకోండి, ఏ మతమైనా తీసుకోండి, ఆయన అదొకటే. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.